హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్విషా శర్మ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈమె ఎవరో అనుకుంటున్నారా? చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. ముగ్గురు మొనగాళ్ళు అనే తెలుగు సినిమాలో నటించింది. అంటే రీసెంట్గా 2021లో వచ్చిన ముగ్గురు మొనగాళ్ళు. అందులో హీరోయిన్ ఈ ట్విషా శర్మ. ఈమె మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్గా కాలేజ్ నుంచే పేరు తెచ్చుకుంది. మాజీ మిస్ పూణేగా పేరు వచ్చిన తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లొచ్చాయి. కాని వాస్తవానికి అంతకు ముందే టీనేజ్లోనే ఆమె మోడలింగ్లోకి అడుగుపెట్టింది. చాలా యాడ్స్లో కూడా నటించింది. ఆ తర్వాత కూడా మోడలింగ్, వ్లాగింగ్ చేస్తూ బిజీగానే గడిపింది. అయితే ఆమె భోపాల్లోనే మే 12న అత్తగారింట్లో చనిపోవడం ఇప్పుడు దేశవ్యాప్త దుమారానికి కారణమైంది. మరి అసలేం జరిగిందనేది ఈ స్టోరీలో చూద్దాం. ట్విషా శర్మ పెళ్లికి ముందు చాలా హుషారుగా ఉండేది. మోడలింగ్, యాడ్స్, ఎయిర్పోర్ట్ లుక్స్, వ్లాగింగ్, ఇన్స్టా పోస్టర్లతో బిజీగా ఉండేది. అయితే ట్విషా శర్మకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అప్పటికీ ఆమెకు 33 ఏళ్లొచ్చాయి. కాని కెరియర్లో బిజీగా ఉన్నాను, చేసుకుంటానంటూ వాయిదా వేసుకుంటూ వచ్చింది. కాని కొన్నాళ్ల క్రితం, అంటే 2024లో ఓ డేటింగ్ యాప్లో భోపాల్కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ డేటింగ్కి వెళ్లారు. సినిమాలు, షికార్లు తిరిగారు. ఆ తర్వాత ట్రిషాను పెళ్లి చేసుకుంటానని సమర్థ్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా అతని కుటుంబం పద్ధతి నచ్చి సరేనంది. ఆ తర్వాత పెళ్లిని కూడా వేగంగా చేసుకున్నారు. అయితే సమర్థ్ మోడల్, నటి అయిన ట్విషాని పెళ్లి చేసుకోవటం అతని తల్లిదండ్రులకు నచ్చలేదు. పైగా సమర్థ్ తల్లి గిరిబాల రిటైర్డ్ జడ్జ్, వారిది ఉన్నత కుటుంబమే. అయితే సమర్థ్ కోరిక మేరకు ఎలాగోలా పెళ్లి చేశారు. 5 నెలల క్రితం సమర్థ్, ట్విషా శర్మకు గ్రాండ్గానే పెళ్లి జరిగింది. అయితే తమ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా పెళ్లి జరిపించలేదని ట్విషా శర్మ తల్లిదండ్రులను మొహం మీద నిలదీశారు. అప్పటికీ ట్విషా సినిమా పేరెంట్స్ కూడా భారీగానే కట్నం సమర్పించుకున్నారు. ఆమె ఒక రిటైర్డ్ జడ్జ్, అలాగే సమర్థ్ లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నా కూడా కట్నం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. మన దేశంలో ఉన్న దరిద్రం అది. అయితే ఆంధ్రా మాదిరిగాని ట్విషా, సమర్థ్ బాగానే ఉన్నారు. కాని మెల్లిగా 2 నెలలు గడిచిందో లేదో భర్త, అత్తమామల నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తాను పెళ్లి అని నరకంలో ఇరుక్కుపోయాను అంటూ తల్లికి, సోదరికి మెసేజ్లు పంపింది ట్విషా. వెంటనే ఆమెకు సర్ది చెప్పారు. తాము వచ్చి మాట్లాడమంటావా అని కూడా అడిగారు. కాని ఆమె వద్దని చెప్పింది. ఎంత చదువుకున్నా మన దేశంలో అత్తగారింటికి, అల్లుడికి భయపడటమనే చండాలపు కల్చర్ తగ్గిపోవాలనేది వాస్తవం. ఇక్కడ కూడా అదే జరిగింది. సమర్థ్ దెప్పిపొడిచేవాడు. అత్త పదవి విరమణ చేసిన జడ్జ్ గిరిబాల కోడలి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడేది. అయితే ట్విషా పెళ్లి జరిగిన 4 నెలల తర్వాత ఆమె గర్భం దాల్చింది. అంతే, భర్తతో పాటు అత్త కూడా వేధించేసింది. నీకు ఇంతకుముందే అక్రమన్నం ఉందా? అప్పుడే ఎలా గర్భం దాల్చుతావంటూ ట్విషాకు వినిపించేటట్టుగా కొడుకును తిట్టేది. చివరకు నీ కడుపులో పెరుగుతుంది నా కొడుకు సంతానం కాదు, మరెవరిదో సంతానం, అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేశారు. కాని అందుకు ట్విషాల్ ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడింది. అయితే భర్త కూడా తన వైపు లేకపోవడంతో ఆమె తలవంచక తప్పలేదు. ఆసుపత్రికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. మళ్లీ 6 నెలల వరకు గర్భం రాకుండా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఇంట్లో మెల్లిగా విభేదాలు మొదలయ్యాయి. మే 12న రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. రాత్రి 9:41 తండ్రి నవనిధి శర్మకు వాట్సాప్ కాల్ చేసింది ట్విషా. కంగారుగా మాట్లాడింది. మనసేం బాగోలేదు, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదని చెబుతూనే బాధపడుతూ ఏడ్చింది. ఆ తర్వాత తల్లితో కూడా మాట్లాడింది. కాని సడన్గా ఆ కాల్ కట్టయింది. వెంటనే తల్లి మళ్లీ కాల్ చేసింది. కాని ట్విషా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. ఎన్నిసార్లు చేసినా ట్విషా స్పందించలేదు. అప్పటికే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యింది. చివరకు తండ్రి 20 నిమిషాల తర్వాత ఫోన్ చెయ్యగా భర్త సమర్థిస్తాడు. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పాడు. ప్రాణాలతో ఉందా అంటే లేదన్నట్లుగా సమాధానం చెప్పారు. దీంతో వేగంగా ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ట్విషా తల్లిదండ్రులు ఆరోపించారు. నా కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. నా కూతురికు న్యాయం చెయ్యాలని మీడియా ముందుకు వచ్చేశారు. దీంతో ఈ వివాదం కాస్త మరింత పెరిగింది. పోలీసులు మాత్రం ఆత్మహత్యగానే తేల్చారు.
అయితే ఇక్కడే ఈ కేసులో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ దొరికింది. ఆ రోజు సాయంత్రం ట్రిషా ఇంటి టెర్రస్ వైపు ఒంటరిగా వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. సమయం సుమారు 7:20. దాదాపు 57 నిమిషాల తర్వాత కొంతమంది ఆమెకు సిపిఆర్ ఇస్తా కనిపించారు. ఆ తర్వాత 3 వ్యక్తులు ఆమెను కిందకు తీసుకొస్తున్న విజువల్స్ కూడా వచ్చాయి. కొద్దిసేపటికి ఆమె మరణించినట్లు తెలిసింది. దీంతో మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు ట్రిషా తల్లిదండ్రులు. తమ కూతురిది ఆత్మహత్య కాదు, పోలీసులకు ఎంత ఫిర్యాదు చేసినా ఆత్మహత్య అన్నారు. మొదట కేసు నమోదు చెయ్యలేదు. సోషల్ మీడియా విమర్శలతో నమోదు చేశారు. మొదట జరిగిన సోపరీక్షలో లోపాలున్నాయి. ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకుంటే ఆమె ఉరివీసుకోవడానికి ఉపయోగించిన మెటీరియల్ ఎక్కడా? దానిని పోస్ట్మార్టం చేసి డాక్టర్లకు అప్పగించాలి కదా. ఇక తన కూతురు ఎత్తు బరువు విషయంలో పోలీసులు తప్పుడు రాతలు రాశారు. అంతా కంగాళీ చేశారు. అన్యాయమ చెయ్యాలని చూస్తున్నారని పిటిషన్ వేశారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. మొదట ట్విస్ట్ భర్త తనకు అనుకూలంగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. బయట కూడా కనిపించాడు. కాని ఎప్పుడైతే కేసు సీరియస్గా మారిందో అంతే, పారిపోయాడు. దాదాపు 10 రోజులు కనిపించలేదు. పోలీసులు అతన్ని వెతుకుతూ ఉండగా అతను యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టుకు వెళ్లాడు. తర్వాత సరెండర్ అవుతాను అన్నాడు. చివరికి మే 22వ తేదీన కోర్టు దగ్గర పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అందుకే ప్రజల్లో ఇంకా అనుమానాలు పెరిగాయి. హైకోర్టులో పిటిషన్ వెయ్యడంతో పోలీసు ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. వాస్తవానికి సమర్థ మొదట పారిపోయాడు. అయితే దేశం విడిచి పారిపోకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అతని ఆచూకీ తెలిపితే భారీ నగదు బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక ఈలోపే లొంగిపోయాడు. కాని ట్విషా తల్లి న్యాయమూర్తి అయినా కూడా మీడియాకు ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. మొదట తన కొడుకు ఎంతో బాధలో ఉన్నాడు, తాను ఎంతో ప్రేమించిన భార్య చనిపోవడంతో దుఃఖంలో ఉన్నాడని చెప్పింది. కాని ట్విషా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆరోపణలు చేశారో మాజీ న్యాయమూర్తి అయిన గిరిబాలా సింగ్ దారుణమైన కామెంట్స్ చేశారు. ఆమెకు అక్రమందాలు ఉండొచ్చు, ఆమె క్యారెక్టర్ మీద అనుమానంగా ఉందంటూ చేసిన ఆరోపణలపై నెటిజన్లు బగ్గుమన్నారు. ఒక మహిళగా, మాజీ న్యాయమూర్తిగా ఆమె మాటలు దారుణం. ఆమె బెయిల్ను రద్దు చేయాలనే డిమాండ్స్ వచ్చాయి. అయితే జర్నలిస్టులు కూడా ఆమెను నిలదీశారు. ఆత్మహత్య చేసుకున్నదని మీరు పోలీసులకు వెంటనే ఎందుకు చెప్పలేదు? మీకు ప్రోటోకాల్ తెలుసు కదా అంటూ అడగ్గా, తాము ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నాం, అదే మా ప్రయారిటీ అన్నారు. ఇటు పోలీసులకు కూడా కాల్ చేస్తే సరిపోయేది, పోలీసులు కూడా సమయానికి వచ్చేవారు, ఎంక్వైరీ చేసేవారు, ఎవరి పనివాళ్లు చేసుకునేవారే కదా అంటూ ప్రశ్నించగా ఆమె మాత్రం సమాధానం చెప్పలేదు. అయితే తన పలుకుబడిని ఉపయోగించి పోలీసులను మేనేజ్ చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మొదట అందుబాటులో ఉన్న కొడుకు ఎక్కడికి పారిపోయాడు? ఆమె సూచనల మేరకి పారిపోయాడని ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఆమె ప్రెస్మీట్ పెట్టి కొత్త విషయం చెప్పింది. మా కోడలకి మానసిక సమస్యలున్నాయి, ఇతర డిజాస్టర్స్తో బాధపడుతోంది. ఆమె తన మానసిక సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని ఓ మానసిక రోగిగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఇన్ని చెబుతూ ఉండగా దీంతో ఏదో విషయాన్ని ట్విషా భర్త, అత్తమామ దాస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే చాలా సునిశ్చితంగా పోస్ట్మార్టం చెయ్యాలని త్రివిషా తల్లిదండ్రులు కోరగా మొదట కింది కోర్టు తిరస్కరించింది. దీంతో వాళ్లు హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. తమ కూతురికి అన్యాయం జరుగుతోంది, పోలీసుల తీరునుంచి శవపరీక్ష వరకు జరిగిన లోపాలన్నిటినీ కూడా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ట్విషా తల్లిదండ్రులు. దీంతో ట్విషా బాడీకి ఢిల్లీ ఎయిమ్స్ బృందం భోపాల్లో పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. రెండోసారి న్యూట్రల్గా ఉన్న నిపుణుల సహకారంతో తమ కూతురు మరణానికి కారణం తెలుస్తుందని ట్విషా తల్లిదండ్రులు కాస్త ఉపశమనం పొందారు. అయితే సమర్థ్ పరారీలో ఉంటూనే ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు. కాని కేసు తీవ్రత దృష్ట్యా మరణం మీద అనుమానాలు ఉండడంతో అతని పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మే 23న కింది కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో బెయిల్ పిటిషన్ని వెనక్కి తీసుకున్న సమర్థ్ తాను లొంగిపోతానని కోర్టుకు తెలిపాడు. ఇక ఇక్కడి నుంచి కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అసలు ట్విషాకు పెళ్లి ఇష్టం లేదు. కాని ఆమె డీప్గా సమర్థ్తో ప్రేమలో పడింది. చేసుకుంటే అతన్నే చేసుకుంటానంటూ తన ఫ్రెండ్స్గా చెప్పుకుంది. తన జీవితానికి సరిపోయే వ్యక్తి దొరికాడని మురిసిపోయింది. కాని పైకి కనిపించేదంతా బంగారం కాదు, సమర్థలాంటి నీచులు ఉంటారని ఆమెకు తెలియదు.
అయితే ఒక మహిళగా ఎంతోమందికి న్యాయం చెప్పిన న్యాయమూర్తిగా ఉన్న అతని తల్లి చనిపోయిన యువతి క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి సమాజంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ తప్పు ఎవరిది అనిపిస్తోంది? మీ అభిప్రాయమేంటి? ఈ కేసుపై మీ కామెంట్ని తెలియచేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.